ఇదొచ్చేసి పార్ట్ 2. పార్ట్ 1కి కంటిన్యూషన్. సో, పార్ట్ 1 చూడకపోతే చూడండి. అండ్ తిరుపతిలో ఆల్రెడీ గుండు అవన్నీ చేయించుకున్నాం గదా! సో, అంతా అయిపోయాక రెడీ అయ్యాము. రూమ్‌కొచ్చేసి రెడీ అయ్యాము. నేనొచ్చేసి శారీ అనేది తీసుకున్నాను. 1 బై 1 అనేది రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా కొంచెం ఫోటో షూట్స్ లాగా ఫోటోస్ అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అనుకుని, ఇంకా అందరం రెడీ అయ్యాక ఫోటోస్ అవన్నీ తీసుకున్నాము. మోక్షి కూడా చూడండి పంచ అనేది వేసాము. సో, జెంట్స్ అనేది కంపల్సరీ కింద పంచ అనేది వేసుకోవాలి గదా! సో, అండ్ లేడీస్ కూడా కంపల్సరీ దుపట్టా అనేది కంపల్సరీ. సో, దుపట్టా ఉన్న డ్రెస్ అనేది వేసుకోవాలి. లేదంటే శారీ అలా వేసుకోవచ్చు. సో, అలా ఉంటేనే ఎలో చేస్తారు లోపలికి. ఇంక అందరం అనేది ఫొటోస్ అనేది దిగాము. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఫొటోసే సరిపోయింది. ఫోటో సెషన్ అయిపోయాక ఇంకా దర్శనానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. 6కి అలా స్టార్ట్ అయ్యాము. 6కి లోపలికి వెళ్తే మమ్మల్ని డైరెక్ట్‌గా రూమ్‌లో కాంప్లెక్స్‌లోకనే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి 2 అవర్స్ అంతే కాంప్లెక్స్‌లో ఉంచారు. సో, కాంప్లెక్స్‌లో వచ్చేసి మాకు పాలు, అలాగే సాంబార్ రైస్ అవన్నీ ఇచ్చారు. తిన్నాము. 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకా క్యూలోకి పంపించారు. సో, ఇంకా క్యూలోకి డైరెక్ట్‌గా ఇంకా దర్శనం అనేది అయిపోయింది. మొత్తం 4 అవర్స్‌లో దర్శనం అయిపోయి ఇంక ఇంటికనేది వచ్చాము. సో, అలా అయిపోయింది మా దర్శనం. చాలా అంటే చాలా బాగా జరిగింది. లెంత్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను లెంత్ వీడియోలో. వెళ్ళి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడండి.